ఉచ్చింతల్లో సమతాకం ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీ 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 త్రిదండి చినజీఆర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇవాల్టితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. చెయ్యాలి కూడా. అయితే అందరూ అట్లా చేస్తారా అనేది అది వేరే విషయం. కానీ మన పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు, మన దగ్గర చేయించేటటువంటి యజ్ఞ ఆచార్యులు ఆ నియమం ఏది ఉంటుందో గ్రంథంలో దాన్ని వీలైనంత వరకు తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తారు. సముద్రాల శ్రీనివాసాచార్య స్వామి ఈ ఆగమ ఆరాధనా పద్ధతులని పిల్లలకి నేర్పడంలో మన పాఠశాలలో అక్కడే చదువుకుని అక్కడే పెరిగి ఇప్పుడు అక్కడ దానికి నిర్వాహకులుగా ఉంటున్నారు. ఆయన ప్లస్ మన మధుసూదన ఆచార్య స్వామి, వీరిద్దరూ అన్నమాట. వీరిద్దరూ కూడా ఒకరికొకరు తోడు ఉంటారు. కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటారు. వీరితో పాటు తయారైనటువంటి వ్యక్తి మా రఘునాథ ఆచార్య స్వామి. ఇక్కడ మన దివ్య సాకేత 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి అర్చకులకి, వాళ్ళు చేసేటటువంటి ఆరాధనలకి, వాళ్ళ నిత్యము జరుపుకోవలసినటువంటి అనుష్ఠానానికి తగినటువంటి డైరెక్షన్, వాళ్ళకి కావాల్సిన శిక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇలాంటి పరిచయము పెద్దగా లేదు. వాళ్ళు ఏదో కొంతమంది వేదం చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఇంకా ఏదో స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, కొంతమంది సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు. కానీ ఈ సంప్రదాయబద్ధమైనటువంటి ఆగమాన్ని అనుసంధానం, అధ్యయనము అనేది వాళ్ళకి తెలియదు. అంచేత వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకోవలసినటువంటి సంధ్యా విధుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి నేర్పవలసి వస్తుంది. వాళ్ళందరి చేత చక్కగా చేయించవలసి వస్తుంది ప్రతిరోజు కూడా. అలా చేయించాలి, వాళ్ళకి అభ్యాసం జరపాలి అంటే కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి పని కదా, ఓపికతో కూడుకున్నటువంటి పని. ఒకసారి చెప్తే రాదు, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పాలంటే విసుగొస్తుంది. అప్పుడప్పుడు కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. చెప్పేవాళ్ళకి వస్తాయి, చేసేవాళ్ళకి వస్తాయి. ఎవరైనా ఒకళ్ళు చేసిన దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తున్నారనుకోండి, ఏంది ఇలాగా ఎన్నిసార్లు అని అనిపిస్తుంది కదా. అయినా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళందరికీ తగినటువంటి శిక్షణని ఇచ్చే బాధ్యత ఇక్కడ తీసుకుని మన మధుస్వామిని, శ్రీనివాస స్వామిని ఇద్దరిని కన్సల్ట్ చేస్తూ వీరి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారన్నమాట. మన మధుస్వామి దగ్గరే తయారైనటువంటి మన యువ ఆగమ యజ్ఞ ఆచార్య శ్రీమాన్ నవీన్ కుమార్ ఆచార్యులు. రోజు ఇక్కడ మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం జరిగే కార్యక్రమాల్లో వారిని వింటున్నాం. పిట్ట కొంచెమైనా పూత ఘనం అన్నట్టుగా చక్కగా చేస్తుంటాడు. ఆగమాలు నేర్చుకున్న వ్యక్తులకి చాలా రావాలంటే వాళ్ళకి సంగీతం రావాలి, నాట్యం రావాలి, శాస్త్రం తెలియాలి, సంస్కృతం రావాలి, ఇవన్నీ రావాలి. ఇందులో చాలా వరకు వాటిని కాస్త నేర్చుకున్నటువంటి వ్యక్తులు మన స్వాములు అన్నమాట. ఇక్కడ సీతానగరంలోనూ అక్కడక్కడ చదువుకునే విద్యార్థులందరికీ కూడా వీరు మార్గదర్శకులుగా ఉంటూ ఉంటారు. సో ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ ఈ యాగశాల నిర్వహణ విధులలో
ఉండేటటువంటి వ్యక్తులని కొంతమందిని మనం పరిచయం చేసుకున్నాం.